మనం మన ప్రభువును ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 26వ వచనం నుండి 31వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. 26 నుండి 31 వరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ అయితే మనము ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నవారు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీర కలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారలారా, ఆరాధించుట అనే అనుభవము అన్ని ఆశీర్వాదాలకు మూలం. స్తుతి చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడన్నాడు. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాలం దేవునింటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ప్రభువును ఆరాధించకుండా మనం ఈ స్థలం నుండి వెళ్ళకూడదు. సమాజంలో ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి, ఎరగాలి. ఆయన మనకేం చేశాడో గ్రహించి స్తుతి కృతజ్ఞతార్పణలను ఆయనకు చెల్లించాలి. అదే ఆరాధన. ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడు. అలాగే ఆయనను అత్యున్నతముగా మన హృదయాలలో ఘనపరచడమే నిజమైనటువంటి ఆరాధన. వేల్పులలో ఆయనకు సముడెవ్వడు లేడు. ఆయన కంటే గొప్పవాడెవ్వడు ఈ లోకంలో లేడు. నీ వంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడనూ లేడు అని కూడా హన్నా ప్రభువును ఆరాధించింది. మరి ఉదయకాలం నువ్వు దేవుని గురించి ఏం తెలుసుకున్నావు? ఆయన దేవుడై ఉన్నాడని, ఎంతో అత్యున్నతుడని, పరిశుద్ధుడని, నీతిమంతుడని గ్రహించావా? అంతేకాదు, నిన్ను ఏ స్థితి నుంచి ఏ స్థితికి ఆయన తీసుకొచ్చాడో గుర్తిస్తే ఆ అనుభవమే నీకు విరిగి నలిగిన హృదయాన్ని ఇస్తుంది. వెలిగింపబడిన ఆత్మతో వాక్యమనే సత్య అనుభవము కలిగి నువ్వు ప్రభువును ఆరాధిస్తావు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, ఆయనను ఘనపరుస్తావు. కాబట్టి అతిశయం ఆయన యందే అని గుర్తించాలి. జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, ధనాన్ని బట్టో, గుర్రములను బట్టి, రౌతులను బట్టి అతిశయించొద్దు. లోకస్తులు అలాగుంటారు, కానీ దేవుని పిల్లలైతే
కీర్తనకాడు అన్నాడు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించేదము అన్నాడు. మన అతిశయమే ఆరాధన అవుతుంది. నువ్వు దేని యందు అతిశయిస్తున్నావో ఆ అతిశయం ఆరాధనగా మార్చి ఆయనను గణపరిచేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఎంత ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో, ఆర్భాటముతో ప్రభువును మనం స్తుతించేటువంటి వారంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైనదే ఆరాధన. ఆరాధన లేకుండా ఆయనను మనం మహిమపరచలేం, గణపరచలేం. వాక్య ప్రకారమైన ఆత్మసత్యాలతో కూడిన ఆరాధనను మనం ఆయనకు అర్పించేటువంటి వారంగా ఉండాలి. ఈనాడు ఈ స్థితిలో ఈ దినాన మనం ఇక్కడ ఉన్నామంటే అది ఆయన యొక్క మహాకనికరమే. ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి అన్నాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని అన్నాడు. అంటే కొందరిని పిలిచాడు. అందులో మాదెంత గొప్ప వంశమో తెలుసా అని అతిశయపడే స్థితి ఉండకూడదు. ఎంత జ్ఞానులమో అనే, ఎంత గనులమో అనేటువంటి స్థితి ఉండకూడదు. మరి అలాగ అతిశయే పడేటువంటి వారిని, అలాంటి స్థితిలో ఉన్న వారిని అనేకులను ఆయన పిలవలేదు. కొందరిని మాత్రం అందులో పిలిచాడు. ఎందుకంటే వారు విరిగి నలిగి ఆయన పిలుపును గ్రహించి ఆయనకు లోబడ్డారు కాబట్టి వారిని పిలిచాడు. మన స్థితి అయితే ఎలా ఉందో చూడండి, 27 నుంచి 29 వరకు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు ఆ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. మనం రక్షణ పొంది దేవుని ఏర్పాట్లో ఉన్నామంటే జ్ఞానులం, గనులం, గొప్ప వంశపు వారమని కాదు, వెర్రివారము అన్నాడు. వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లోకం వెర్రివారిని ఏర్పరచుకుంటుందా? వెర్రివారిని దగ్గరకు తీస్తుందా? వారికి ఘనత, వారికి గౌరవాలను ఇస్తుందా? మనం వెర్రివారముగా ఉంటున్నప్పుడు ప్రభువు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది మొదటి స్థితి. రెండవదిగా అన్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. బలహీనులం. రెండవ స్థితి ఏంటంటే బలహీనులం. ఎవరికంటే కూడా బలవంతులం కాదు, కానీ దేవుడు ఒక పాఠం కొంతమందికి నేర్పాలని బలహీనులమైన మనలను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు అన్నాడు. క్రీస్తు బలహీనుల కొరకు ప్రాణం పెట్టాడు. మనము బలహీనులుగా ఉంటుండగానే ఆయన మన నిమిత్తం సిలువలో ప్రాణమర్పించెను అని రోమాపత్రికలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మనం ఎంత బలహీనులం, పాపము విషయమై దాన్ని జయించలేనటువంటి బలహీనులం, అనేక విషయాలలో బలహీనులం. కానీ దేవుడు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు అన్నాడు. ఇక మూడవదిగా, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములోని నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అన్నాడు. మనం వెర్రివారము, బలహీనులము, ఎన్నిక లేని వారము.
అసలు భూలోక నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు అని లేఖనం సెలవిస్తుంది. నరపుత్రుణ్ణి నీవు దర్శించుట ఎలా అని రాయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో ఎన్నిక చేయబడ్డాం అన్నవారి దృష్టికి కూడా మనం నీచులం, తృణీకరింపబడిన వారం. మరి దేవుని వాక్యంలో చెప్పబడినట్టు పాపులు, సుంకరులు వారంతా కూడా దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారైనట్టుగా ఎన్నికైన యూదులు చూస్తూ వచ్చారు. కానీ వారికంటే ముందుగా దేవుడు వీరిని ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని రాజ్యంలో ఇలాంటి వారికంటే ముందు సుంకరులు, పాపులు ప్రవేశిస్తారని దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి మన నిజస్థితి ఎంత భయంకరమైనదో గుర్తించావా? ఎవ్వరూ మనల్ని పునరుద్ధరించలేరు, బలపరచలేరు, మనకు గ్రహింపు లేదు. ఎప్పటికీ నిజ దేవుణ్ణి ఎరగకుండా ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. కానీ దేవుడు తన మహాకృప మనపై చూపించాడు, తన పిలుపును మనకిచ్చాడు. వెరివారంగా, బలహీనులంగా, నీచులుగా, తృణీకరింపబడిన వారిగా, అంటే ఎన్నిక లేని వారముగా ఈ లోకంలో నశించి నిందలు, అవమానాలు, శ్రమలు ఇక్కడ భరిస్తూ పాపములో చనిపోయి నరకానికి వెళ్ళి అక్కడ కూడా యుగ యుగములు బాధపడడం ఆయనకి ఇష్టం లేక మనలందరినీ ప్రేమించి తన పిలుపును మనకు అనుగ్రహించాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. విన్నావా ఈ పిలుపు? యేసు ప్రభువారు వెరివాడిగా, బలహీనుడిగా, ఎన్నిక లేని స్థితిలో ఉన్న నిన్ను ప్రేమించి ఎన్నికైన వారిని, బలవంతులను, జ్ఞానులను, గనులను సిగ్గుపరచుటకు నిన్ను ఎన్నుకున్నాడు. నీకు తన పిలుపునిస్తున్నాడు. నిన్ను పాపములో నుంచి విమోచించి నరకపు శిక్షని మీద నుండి కొట్టివేసి యుగ యుగములు తనతో ఉండడానికి పిలుపునిస్తా ఉన్నాడు. ఇంకా ఎంతకాలం అదే స్థితిలో ఉంటావు? నీ కొరకు యేసు ప్రభువారు శిలువలో ప్రాణం పెట్టాడు. నీ ప్రతి పాపానికి క్రయమాయన చెల్లించాడు. మనం చేతులతో చేసిన పాపానికి చేతుల యందు ఆయన మేకులు కొట్టబడ్డాయి. తలంపుల పాపానికి తలలో ముళ్ళ మకుటం ధరించబడింది. శరీర సంబంధమైన పాపానికి వీపంతా నాగటి చారల వలె దున్నబడింది. అటుకరకు నిలువుకరకు ఆయన వేలాడదీయబడ్డాడు. ఆఖరక్త బొట్టు వరకు కాచి చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు. ఆ సిలువ బలియాగం నువ్వెప్పుడైతే ఈ పిలుపును, ఆహ్వానాన్ని ఒప్పుకుంటావో అది నీకు ప్రయోజనకరమవుతుంది. రక్షణానుభవములోకి వస్తావు. చెప్పాలంటే దేవుని యొక్క ఏర్పాట్లోకి నువ్వు వస్తావు. అప్పుడు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఇప్పుడు నువ్వు ప్రభువునందు అతిశయిస్తావు. ఆ అతిశయాన్ని ఆరాధనగా మలిచి ప్రభువు సన్నిధిలో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉంటాం. ఒకవేళ ఇంకా యేసు ప్రభుని ఎవరైనా సొంత రక్షకుడిగా అంగీకరించుకోకపోతే ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. రేపుందిలే అనుకోకు, రేపేమి సంభవించునో మీకేమీ తెలియను అన్నాడు. ఈ క్షణమే. అందుకన్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకొంటిని అన్నాడు. ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అన్నాడు. ఈ దినమే నీకు రక్షణ దినం. ఇప్పుడే పశ్చాత్తాపడు, ప్రభువునందు విశ్వాసముంచు. నువ్వు వెర్రివాడివిగా, బలహీనుడిగా, ఎన్నిక లేని వాడిగా నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన యొక్క ఏర్పాటులోకి రా, అప్పుడు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. ఒకవేళ రక్షించబడి మనం దేవుని బిడలమైతే ఎంత ధన్యులం. ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని ఏ స్థితికి తీసుకొచ్చాడు? ఎవరు మనల్ని ప్రయోజనకరులు అంటారు, గౌరవిస్తారు, ఎన్నిక చేస్తారు?
ఆయన ఎన్నిక చేశాడు, ఆయన గౌరవపరిచాడు, ఆయన సమకూర్చాడు. అందుకే ఏ శరీరీయు అతిశయపడకుండా దేవుడు చేశాడు. మాది ఎంత గొప్ప వంశమో తెలుసా అనడానికి లేదు, నేను ఎంత జ్ఞానుడు అనడానికి లేదు, మేమెంత బలవంతులము అని చెప్పడానికి లేదు. ఆయన వారి వారి క్రియలను బట్టి, వారి వారి గొప్పతనాన్ని బట్టి అంగీకరించలేదు. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప ద్వారా అతిశయపడకుండా చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఆ దేవుని వరమే. చదవండి. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవ్వరును అతిశయపడ వీలు లేదు, అతిశయపడ వీలు లేదు అన్నాడు. అందుకే ఆయన యందే అతిశయించాలి. సిలువ వేయబడిన యేసు క్రీస్తు నందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడట్లేదు అన్నాడు పౌలు. నా అతిశయం ఆయనే అని చెప్పాడు. నీ ప్రభువుని బట్టి నువ్వు అతిశయపడుతున్నావా? నీ స్థితిని మార్చి ఆయన ఏర్పాట్లోకి తెచ్చి ఉచిత రక్షణనిచ్చి ఎన్నో మేలు ఉపకారాలు చేస్తున్నటువంటి ఆయనను బట్టి అతిశయిస్తూ ఆరాధిస్తూ ఉన్నావా? దావీదు నిత్యము ప్రభువును ఆరాధించాడు. నేను ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తాను, కీర్తిస్తాను అన్నాడు. 34వ కీర్తన 1వ వచనం చదవండి. కీర్తన 34 1వ వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, ఆ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అన్నాడు. తర్వాత యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, ఆ దీనులు దానిని విని సంతోషించెదరు. దావీదు యొక్క అతిశయం ఆయనే, పౌలు యొక్క అతిశయము ఆయనే. ఈనాడు నా అతిశయం ఎవరు? అందుకే ఆయనను ఎంతో ఆనందంతో ఆరాధించాలి. ఆరాధన అద్భుతమైనది. ఆయన ప్రసన్నత పొందాలంటే మనోపూర్వకంగా ఆయన యందు అతిశయిస్తూ ఆరాధించాలి. అందుకే ఆరాధనలో ఎంతో నిశ్శబ్దత, ఇటు అటు తిరగడాలు, లేవడాలు ఇలాంటివి ఏవీ చేయొద్దు. ఒకరు ఆరాధిస్తున్నప్పుడు మనం ఏకీభవిస్తూ ఆమేన్ అని పలికే వారంగా ఉండాలి. ఆయన ఘనపరచాలి, ఆరాధనకు సహకరించాలి. రక్షణ పొందిన వారందరూ ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన ఆరాధించేటువంటి వారుగా, ఘనపరిచే వారంగా ఉండాలి. ఇంకా ఆయన ఏమన్నాడు? నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అన్నాడు. ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అన్నాడు. ఒక్క 30 నిమిషాలు ఆరాధనలో ఏకీభవిస్తూ ఏకాగ్రతగా ఉండేటువంటి స్థితి మనం పొందలేకపోతున్నాం, ఆమేన్ అనలేకపోతున్నాం. పరధ్యానాలు, పరాలోచనలు, చపల చిత్తం, రకరకాలుగా మన మనసు సంచరిస్తూ ఉంది. అప్పుడు ఎలాగూ ప్రభువును అతిశయిస్తూ ఆరాధించగలుగుతాం? కూడి ఏకముగా ఆరాధించేటువంటి అనుభవం. ఒకరు పాట ఎత్తినప్పుడు దాన్ని అనుసరిస్తూ ఆరాధించాలి. ఒకరు పలుకులు ఎత్తినప్పుడు అవును ప్రభు అంటూ మౌనంగా మనసులో అనుకుంటూ ఆమేన్ అంటూ పలికేటువంటి వారంగా ఉండాలి. ఆ అట్టి సమాజ ఆరాధనలో ప్రభువు మహిమపరచబడతాడు, వారిని బట్టి ఆనందిస్తాడు, వారికి తన ఆశీర్వాదాలు ఇస్తాడు. అట్టి వారే కావాలనని తండ్రి కోరుతున్నాడు, వెతుకుచున్నాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పిన్నలు, పెద్దలు, జ్ఞానులు, యవనస్తులు అందరూ కూడా ఆరాధించాలి, ఆరాధనలో పాలు పొందాలి, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉండాలి. కాబట్టి ప్రేరాల ఈ ఉదయకాల సమయం ప్రభువును మనం ఆరాధన చేద్దాం.
ఆయన కృపను బట్టి ఆయన యందు అతిశయపడుతూ ఎంత గొప్ప దేవుడు, ఎన్నికలేని నీచులైన తృణీకరింపబడి బలహీనులుగా వెర్రివారిగా ఉన్న మనల్ని ఏర్పరచుకున్నాడు. మన అతిశయం ఆయనే అయ్యి శిలువ మరణం ద్వారా ఈ గొప్ప కృపనిచ్చాడు. అయ్యా, నేను నీకేమి ఇవ్వగలను తండ్రి? కేవలం నరకానికే పాత్రుడు. నన్ను ఇంతగా ప్రేమించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేదు. ఎదిగా నా విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ ఈ తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాము. అందరూ తలలు వచ్చి కళ్ళు మూసుకోండి.